మేము ఇవ్వముగాక ఇవ్వం. ఎప్పటికి ఇవ్వక ఇవ్వము? సర్పంచ్ స్థాయి నుంచి అక్కడ ఉండబడే సర్పంచు, ఎంపీటీసీ, అక్కడ ఉండబడే గిరిజన ప్రతినిధులు, అఖిలపక్ష రాజకీయ నాయకులు సంతకాలు పెడితేనే నో ఫర్దర్ పోడు భూములు, ఇంకా అడవులు నరికివేత ఉండదు ఈ రాష్ట్రంలో అని ఒప్పుకుంటే ఈ 11.5 లక్షల ఎకరాల పోడు భూములు పంపిణీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నిజంగా కూడా వాళ్ళు బ్రతకాలని మాకు ఆరాటం ఉంది కాబట్టి మధ్యలో వేసుకున్నారు కొంతమంది అధ్యక్ష. కొంతమంది ఇంకా చాలా దుర్మార్గం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. పనిగట్టుకొని ఛత్తీస్గఢ్ నుంచి కొంతమంది గొత్తికోలను తీసుకొచ్చి రాత్రులు నరికిపించి వాళ్ళు చాలా దుర్మార్గంగా వైలెంట్గా అటవీ అధికారులు నరికేస్తున్నారు. మరి చచ్చిపోయిన శ్రీనివాసరావు ఫారెస్ట్ అధికారి ఇప్పుడు ఎవరు అధ్యక్ష? ఎవరు చంపినరు? అట్లా అటవీ అధికారుల మీద దాడులు చేసి చంపేసిన ఆ ధర్మమైన దాన్ని సమర్థిస్తామా మనం? ఇప్పుడు సర్వే చేయబడ్డ 11.5 లక్షల ఎకరాల యొక్క పోడు భూములు మీ సమక్షంలోనే మనందరం కలిసి పంచిపెడదాం. వాటిని ఫిబ్రవరి మాసంలో మేము ప్రోగ్రాం పెట్టుకున్నాము. భూమి 11.5 లక్షల ఎకరాలు పోడు భూములే ఏం అధ్యక్ష? మేము పోడు భూములు ఇస్తాం, దానికి కరెంటు కనెక్షన్ ఇప్పిస్తాం, దానికి రైతు బంధు కూడా ఇస్తాం. వాళ్ళు మాకు రైటింగ్లు ఏమి అంటే ఏ బిడ్డలైతే, ఏ గిరిజన బిడ్డలైతే ఇలా పోడు భూములు పొందుతారో వాళ్ళే అటవీని కాపాడే కాపలాదారులు కూడా కావాలి. వాళ్ళు మళ్ళీ ఫర్దర్ అడవులను కొడితే వాళ్ళ పట్టాలు కూడా క్యాన్సిల్ చేస్తామని కూడా నేను చెప్తా ఉన్నాను. నమస్కారం. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా గతంలో చాలాసార్లు మాట్లాడినా కూడా కేసీఆర్ గారు మరొక కీలక ప్రకటన చేశారు. ఇవాళ గిరిజనులకు గిరిజన బంధు ఇస్తామని మన మునుగోడు ఉప ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో దాన్ని కంటిన్యూ చేస్తాం, ఖచ్చితంగా గిరిజన బంధును కొనసాగిస్తాం అని చెప్పి ప్రకటిస్తూనే పోడు భూములను, ఇప్పుడు గిరిజనులు దున్నుకుంటున్న పోడు వ్యవసాయం చేసే భూములను వారికి పట్టాలు ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికే చాలా రోజులు ఊరిస్తున్నారు. పోడు భూముల వ్యవహారం చాలా పెద్ద ఎత్తున చిలికి గాలివారంగా మారి చివరికి ఒక అటవీ అధికారి, పై ఉన్నత స్థాయి అధికారిని కూడా హత్య చేసేదాకా వెళ్ళింది. రైతులు తిరగబడి, గిరిజన రైతులు తిరగబడి పోడు భూముల వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళు మమ్మల్ని అటవీ అధికారులు అడ్డుకుంటున్నా అని చెప్పి శ్రీనివాసరావు అనే ఒక అటవీ అధికారిని చంపేశాడు. అట్లాంటి తీవ్రమైన పరిస్థితులలో మరి అటు శ్రీనివాసరావుకు మద్దతు తెలుపుతూనే, వారికి నివాళి అర్పిస్తూనే గిరిజన భూముల సమస్యను పరిష్కరిస్తామని చాలా రోజుల నుంచి అంటున్న కేసీఆర్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇది ఆఖరి బడ్జెట్ కనుక వచ్చే కనీసం 6-7 నెలల తర్వాత ఎప్పుడైనా ఎన్నికలకు పోవాల్సిన అవసరం ఉంది కనుక దీన్ని ఆసరా చేసుకొని పోడు భూముల్ని మేము పట్టాలు ఇస్తామని చెప్పారు. బాగానే ఉంది. కానీ ఏవి పోడు భూములు, ఎవరు ఆక్రమించుకున్నారు అనే విషయాల్లో కూడా చాలా వరకు సుదీర్ఘంగా ఆయన ప్రసంగించారు. ఉదాహరణ, కొందరు గిరిజన అమ్మాయిలను పెళ్లి చేసుకొని అగ్రవర్ణాలు లేకుంటే ఇతర కులస్తులు వారందరూ వచ్చి ఈ భూములను, పోడు భూములను స్వాధీనం చేసుకుంటున్నారని, అక్రమంగా మరికొందరు కూడా ఈ గిరిజనుల భూములను సాగు చేసుకుంటున్నారని గిరిజనుల పేరు మీద ఇవన్నీ విమర్శిస్తూనే ఇప్పటిదాకా ఏదైతే డేట్ ఫిక్స్ చేసుకొని ఒక థ్రెషోల్డ్ పెట్టుకొని అక్కడి నుంచి అక్కడికన్నా ముందు ఎవరైతే పోర్టు రైతులు ఉన్నారో వారిని మాత్రమే పట్టేదారులు గుర్తిస్తూ వారికి పట్టాలు ఇస్తామని, రైతు బంధును కూడా వాటికి అమలు చేస్తామని ప్రకటించారు. ప్రకటిస్తూనే మరొక 2 సూచనలు చేశారు, హెచ్చరికలు కూడా చేశారు. సూచనలు అన్నాను, ఇక ముందు ఒకసారి పట్టాలు ఇస్తామని చెప్పి మళ్ళీ పట్టాలు ఇవ్వము, గిరిజన అటవీ భూములను ఆక్రమించుకోవడం తప్పు, గిరిజనులైనా ఎవరైనా సరే ఇది సరైనది కాదు కనుక మళ్ళీ ఆక్రమించుకుంటే మాత్రం బాగుండదు. ఒకవేళ మీరు మళ్ళీ ఆక్రమించుకుంటే ఈ ఉన్న భూమి మళ్ళీ వెనక లాగేసుకుంటాం అని చెప్పి అఫిడవిట్ ఈ రైతుల ద్వారా తీసుకొని ఇస్తామని ఒక చిన్న సూచన చేశారు. బాగానే ఉంది. చాలాసార్లు మనకు హైదరాబాద్లో మహానగరాల్లో కూడా మొదలు బీఆర్ఎస్ అని ఉండే, బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్, అంతకుముందు ఆ తర్వాత బీపీఎస్ వచ్చింది, బిల్డింగ్ పీనలైజేషన్. అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి, కానీ కూల్చివేయకుండా కొన్నిసార్లు వెసులుబాట్లు ఇస్తూ మీరు ఇంత డబ్బు కడితే కూల్చివేయం, అది పర్యావరణానికి నష్టం కావచ్చు, అనుమతులు లేకుండా కట్టవచ్చు, పునాదులు సరిగ్గా లేకుండా ఎక్కువ అంతస్తులు కట్టవచ్చు. ఇట్లాంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం బదులు వాటిని రెగ్యులరైజ్ చేసిన సందర్భాలు 2-3 సార్లు చూసాం. ఇప్పటికీ కాంగ్రెస్ హయాం, తర్వాత మనకు టీఆర్ఎస్, తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ హయాంలో కూడా 3 సార్లు ఇప్పటికీ అవకాశం ఇచ్చారు. మొత్తం చూస్తే ఈ 3 సార్లు కూడా సుప్రీంకోర్టు లేకుంటే హైకోర్టులు ఏమన్నాయంటే, మీరు అక్రమ నిర్మాణాలకి ఇట్లా అవకాశాలు ఇచ్చుకుంటూ పోతే మరి ఎట్లా అంటే, మొదట్లో బీఆర్ఎస్ వద్దు, బీఆర్ఎస్ ఈసారి ఒక్కసారి అనుమతిస్తున్నా మళ్ళీ పెడితే బాగుండదని హైకోర్టు హెచ్చరిస్తే కాంగ్రెస్ హయాంలో, రెండోసారి ఏం చేశారు, బీపీఎస్ అన్నారు, బిల్డింగ్ పీనలైజేషన్ అన్నారు, అంటే 6 తీసేసి పీ పెట్టారు, మళ్ళీ సక్రమం అయిపోయింది.
అప్పుడు కూడా హైకోర్టుకి పెడితే హైకోర్టు మరొకసారి కూడా ఈసారి లాభం లేదు, ఈసారి క్షమించడం పొమ్మనంటే మళ్ళీ మూడోసారి కూడా మళ్ళీ బీపీఎస్ బీఆర్ఎస్లకు తయారవుతుంది ప్రభుత్వం. అంటే అక్రమ నిర్మాణాలు కూర్చకుండా వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తుంటే అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉంటాయి. అంతకన్నా ముందు డేట్ అంటే ఆ డేట్ కన్నా ముందు నిర్మాణం చేసినట్టు చూపెడుతుంటారు, పర్మిషన్ ఎలాంటివి లేవు కనుక. అట్లాగే అచ్చంగా పోడు భూములను వీళ్ళు స్వాధీనం చేసుకునే క్రమంలో పోడు భూములను స్వాధీనం చేసుకున్నాక మళ్ళీ స్వాధీనం చేసుకోవద్దు, అక్రమంగా అడవులను ఆక్రమించొద్దని కేసీఆర్ గారు ఎన్ని శుద్ధులు చెప్పినా అవి అక్రమం జరుగుతూనే ఉంటాయి. కనుక ఇప్పటికైనా సరే పోడు భూములకు పట్టాలు ఇవ్వడం ఏ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకించే స్థితిలో లేదు. విమానాల నుంచి 1,00,000 విత్తనాలు చల్లితే కేవలం 10,000 కూడా మొలవై 1,000 కూడా మొలవై అని నానుడి. పోడు వ్యవసాయం అయితే మొక్కజొన్న గింజను ఏదో ఒక పొక్కదోవి పెడితే మళ్ళీ అంటే పోడు వ్యవసాయంలో ఫలితాలు ఎక్కువ ఉంటాయి, కరెక్టే. కానీ ఇట్లా ఈ పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనుల పేరు మీద ఇతరత్ర ఆక్రమించుకున్న వాళ్ళు చాలామంది లాభపడుతున్నారు, ముఖ్యంగా రాజకీయ నాయకులు బాగా లాభపడుతున్నారు. ఇట్లా కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇప్పటికైనా అటవీ భూములకు ఫెన్సింగ్, పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా సరే ఒకవేళ పట్టాలు ఇస్తే కూడా ఆ పట్టా భూమి పక్క నుంచే ఎప్పుడైతే పట్టాలు ఇచ్చారో అక్కడ తర్వాత ఆ గిరిజనుల హక్కు ఏమి లేదని చెప్పుకుంటూ ఆ అటవీ భూములకు సరైన విధంగా ఫెన్సింగ్ చేయడం వల్ల కొంతవరకు లాభం ఉంటుంది. రెండోది కూడా ఆయన సూచన చేశారు, పోలీసులు కూడా దురుసుగా ప్రవర్తించవద్దు గిరిజనుల పట్ల అన్నాడు. అంటే ఇది నిర్వీర్యం చేయడమే నా ఉద్దేశం. అందుకనే ఇప్పటిదాకా జరిగిన అక్రమాలన్నీ సక్రమం చేస్తున్న క్రమంలో వారి నుంచి మళ్ళీ ఆ అటవీ భూముల ఆక్రమణ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ముఖ్యమంత్రులు పార్టీలు మారుతారు, ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయి కనుక ఇప్పటికైనా సరే పోడు భూముల పేరు మీద అటవీ భూముల ఆక్రమణను పూర్తిగా అడ్డుకోవాలి, అటవీ సంపద పెంచుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో 33% అడవులు చేరాలంటే ఉన్న అడవులను కాపాడుకోవాలి, కొత్త అడవులను పెంచాలి. లేకపోతే భూమి అంతా ఎడారిగా మారుతుంది, పర్యావరణం నష్టమవుతుంది, గిరిజనుల పేరు మీద ఆక్రమార్కులు లాభపడతారు, రాజకీయ నాయకులు లాభపడతారు. ఇది జరగకుండా కేసీఆర్ గారు ఇప్పుడు ఇచ్చిన హామీ మేరకైనా సరే ముఖ్యంగా గిరిజన పోడు భూములకు పట్టాలు ఇస్తూనే అటవీ భూములను రక్షించడానికి అవసరమైన పూర్తి స్థాయి భద్రత ఏర్పడు